హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ హైదరాబాదీ కర్రీ అయితే వస్తానండి. ఇంక నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్గా వచ్చింది. వీడియోలోకి వెళ్దామా. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదని చెప్పి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇంకా ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోనే పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండి, తక్కువగా వేయండి, మళ్ళీ కర్రీలో వేసుకుంటాం. అలాగే పెరుగు అయితే ఒక కప్పు వేసుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత మొత్తం చికెన్కి పట్టేటట్టు కలిపేసి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇంకా దీని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఒకటి మిక్సీ పట్టుకుందాం మసాలాలండి. జీడిపప్పు అండి, ఒక 15 వరకు జీడిపప్పులు వేసుకున్నాను. అందులోనే ఒక గుప్పెడు పుదీనా, అలాగే గుప్పెడు కొత్తిమీర. అవునవును మర్చిపోయాను, దీనికి పేరే నేను చెప్పలేదు కదా, గ్రీన్ చిల్లీ చికెన్ మసాలా అండి. మెయిన్ మనకి ఇది చిల్లీయే కదండి. ఒక 7-8 చిల్లీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారుగా కొంచెం మనకి ఇంకా నలగలేదు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం అయితే వాటర్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి మరొక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా వచ్చిందండి. ఎప్పుడు మనం కర్రీస్ చేసుకుంటాం కదా, ఫ్రై అలాగే మనకి ఇగురు అన్నీ పెట్టుకుంటాం కదా, కానీ ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఇంక అందరూ కూడా, ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటారు. చూసారుగా ఇలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలా ఈ రెండు కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ పువ్వు, యాలక్కాయలు, అలాగే లవంగాలు, ఒక బిర్యానీ ఆకండి 2 కింద కట్ చేసుకుని ఇవి కూడా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఆయిల్లో. ఇవి కొంచెం చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇలా వేగినాయి కదండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను నేను. కర్రీలో కూడా వేసాను కదా చికెన్లోని, ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కిందన. ఇలా మొత్తం మనకి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కలుపుతూనే ఉండాలి. చూసారుగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే మనం చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకొని ఇంకా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ చికెన్ అంతా కూడా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకోండి. ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. చూసారుగా మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి. మధ్యలో ఇలా ఒక్కసారి కలిపేసి మరలా మూత పెట్టుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత కొంచెం ఉంది కదండి, అది మనకి వాటర్ కాదు, కొంచెం ఆయిల్ కూడా ఉంది కదా. ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, జీడిపప్పు, ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని ఇంకా వాటర్ కూడా వేసానండి. వాటర్ క్లిప్ అయితే మిస్ అయింది. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇది వేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ కూడా వేసాను. ఇలా చికెన్కి అంతా కలిసేటట్టు కలిపేసి వాటర్ కూడా వేసుకున్న తర్వాత చూసారుగా కొంచెం పలచనైంది కదా. ఇంకా ఇందులోనే మరి కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ముందు వేసాను కదా, చూసుకొని వేసుకోండి.
ఇంక సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మన కర్రీని కలుపుకుంటూ ఉండాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఈ రెండు కూడా వేసిన తర్వాత మరొకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇంకా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచాను. చూసారుగా మనకు ఆయిల్ అన్నది ఎలా సెపరేట్ అయిందో గ్రీన్గా. ఇందులోనే మనం ముందు బిర్యానీ ఆకు గట్ట వేసాం కదండి, ఇంకా తీసి ఈ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా వీటినన్నిటిని తీసి నేను పక్కన పెట్టేశాను. బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు రెండు కూడా పక్కన పెట్టేశాను. మనకి ఇంకా పైన ఏమైనా కనిపిస్తే తీసేసుకోవచ్చు, మనకి యాలక్కాయలు కానీ ఏమన్నా. మసాలా అయితే దిగిపోయింది కదండి, ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా చూసారుగా మనకి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ టైంలో మీరు మరి సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే నేను ఒక 2 మినిట్స్ అయితే మరలా వదిలేసానండి. కొంచెం ఉంది కదా మనకి, మరి కొంచెం తిక్కగా అయ్యే వరకు. ఇంకా కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది బిర్యానీ, అలాగే రైస్, ఇంకా రోటీ, పుల్కా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంక మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసండి ఈ కర్రీని అయితే. చూసారుగా మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వచ్చింది కదా. దీన్ని అయితే ఇంకొక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. చూసారుగా హైదరాబాదీ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరొక వీడియోతో మరలా కలుద్దామా. ఇంకా లాస్ట్లో అయితే నేను ఈ గ్రీన్ చిల్లీ చికెన్ మీద అయితే చిల్లీ అలాగే కొత్తిమీర అయితే వేసుకున్నామండి. మనం సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత ఇలాగ చిల్లీ అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయండి. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో కూడా బాగుంటారు. థ్యాంక్ యూ.